జ్యువెలరీ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఎందుకో నాకు ఐఎమ్ నాట్ దట్ మచ్ ఇన్ టు జ్యువెలరీ. ఎస్పెషలీ ఇంకా ఈ భారీ భారీ జ్యువెలరీ ఐటమ్స్, ఈవెన్ మ్యారేజెస్ కూడా ఎప్పుడైనా నేను వెళ్తే ఐ ప్రిఫర్ వేరింగ్ మినిమల్ స్మాల్ క్యూట్ జ్యువెలరీ. అండ్ అవి దొరకడం యాక్చువల్గా మన దగ్గర చాలా కష్టము. అండ్ మెనీ పీపుల్ ఆర్ నాట్ ప్రిఫరింగ్, బట్ టుడే ఇన్ టుడేస్ ఏజ్ అండ్ టైమ్ చాలా మంది యంగ్స్టర్స్, ఎస్పెషలీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, అర్బన్ వర్కింగ్ విమెన్, వీళ్ళందరూ దే ప్రిఫర్ మినిమల్ జ్యువెలరీ. అండ్ నేను యాక్చువల్గా ఐ బీన్ సర్చింగ్ అ లాట్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ అ జ్యువెలరీ, అండ్ ఐ ఫౌండ్ వన్ విచ్ ఇస్ సెలారా. సో సెలారా ఈజ్ ఇన్ టు మినిమల్ ఫైన్ జ్యువెలరీ. అండ్ ఈ జ్యువెలరీ యాక్చువల్లీ స్మాల్ క్యూట్ డైమండ్స్తోని వండర్ఫుల్ ఫినిషింగ్తో వెరీ డెలికేట్గా ఉన్నా కూడా వెరీ ఈస్థెటిక్గా ఉండే జ్యువెలరీ యూ కెన్ ఫైండ్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ స్టోర్. అండ్ మినిమల్ జ్యువెలరీలో వెరీ ఈస్థెటిక్ సెన్స్ని కూడా తీసుకురావచ్చు. సో దట్స్ వై ఐఎమ్ హియర్ టుడే టాకింగ్ టు ప్రియాంక, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ సెలారా మినిమల్ ఫైన్ జ్యువెలరీ. Let's talk to her. Hi Priyanka. Andy. Hi, thanks. Thank you so much for coming. That was a lovely intro. Yeah, that's correct. Yeah. నిజంగా నేనైతే దో ఐ బిలాంగ్ టు ద మిలీనియల్ జనరేషన్, ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జ్యువెలరీ. ఎందుకో నాకు ఇష్టము, అది సన్నగా చిన్నగా క్యూట్గా ఉండాలి కదా. ఈ పెద్ద జ్యువెలరీ ఏ స్టోర్కి వెళ్ళినా యూ విల్ ఫైండ్ ఓన్లీ ద బిగ్గెస్ట్ వన్స్. చిన్నవి దొరుకుతాయి, ఆ చిన్నవి కూడా అగైన్ ద చైన్ విల్ బి సో థిక్, అండ్ అందులో ఉన్న చిన్నవి కూడా దే ఆర్ లైక్ అవి కూడా భారీగానే కనిపిస్తాయి. అవును స్మాల్ క్యూట్ మినిమల్ జ్యువెలరీ అన్నది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్. యా, లైక్ యువర్ టెల్లింగ్, ఈ జ్యువెలరీ అనేది మనం రోజు వేసుకునేదానికి వీలుగా ఉండాలి, కానీ జస్ట్ లాకర్ లో పెట్టడానికి కాదు అనే కాన్సెప్ట్ మీద వచ్చిందండి సెలారా అనేది. మనకి ఇక్కడ అన్ని ఎవ్రీడే వేర్, వి హ్యావ్ ఫ్యూ అకేషనల్ వేర్ కూడా, బట్ మిగతా అన్ని ద ఈజీ ఎఫర్ట్లెస్ ఎవ్రీడే వేర్ ఏవైతే ఉంటాయో that type of jewelry we're planning to give here. And we believe that jewelry should be an emotion rather than it just being a jewel or anything else. It should hold some value and emotion behind it. So వేసుకుంటున్నప్పుడు మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి, and that luxury whatever we are offering here, that luxury is not something how we are feeling it when we wear it. That is the main intention ikkada. Right. And if you see, if we have different types of collections, and well, we were starting Selara. So my main this thing was I should not just simply be selling jewelry. Every piece that I'm going to offer should have some value to it. That is when this idea came up. Ante prati woman's life, it's a journey of different roles, different dreams, different moments, memories, emotion. సో వాటన్నిటిని ఆనర్ చేస్తూ వీ షుడ్ హ్యావ్ డిఫరెంట్ కలెక్షన్స్ ఆనరింగ్ ఈచ్ చాప్టర్ ఆఫ్ అ ఉమెన్స్ లైఫ్ అనేది మా మెయిన్. చాలా యూనిక్ థాట్ యాక్చువల్లీ, వెరీ డిఫరెంట్ థాట్. ఎట్లా వచ్చింది మీకు ఐడియా? అంటే I have been always full of ideas, so many ideas. I have a very creative side which came from my mom. My mom is very creative. Okay. So I had that creativity from my childhood. So alaga I am always interested in this minimalistic jewelry, and naku I always love this type of jewelry. సో నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నా చూపంతా ఇట్లా చిన్న డేంటీ పీసెస్ మీదకే వెళ్ళేది. సో ఇలా ఉన్నప్పుడు ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ సింగపూర్. 2 years నేను అక్కడే ఉన్నాను. సో నేను అక్కడ ఉన్నప్పుడు ఈ హై ఎండ్ బ్రాండ్స్ వాళ్ళు ఆఫర్ చేసే జ్యువెలరీ, వాళ్ళ క్వాలిటీ, ఆ క్రాఫ్ట్మెన్షిప్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు ఒక ఛాన్స్ దొరికింది అప్పుడు. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నాకు ఈ జ్యువెలరీ మీద ఉన్న ప్యాషన్ ఇంకా పెరిగింది. సో ఐ వాజ్ లైక్ వై, and looking at the price tags, they're very high. Everyone can't afford it. Correct. And what about people who want to wear these type of jewelry but actually can't afford these? A gap edaithe undo, so I wanted to fill that. Okay. So ade craftsmanship, ade quality, ade design aesthetics, why not bring to Indian market with Indianized prices? Yeah. So that is when I was like, why not I start something so that I am filling that particular gap. I want that gap to be filled. But how? I don't know. Right. So that is when I started. I was like, okay, I'll fill that gap myself. Super. And that is how the thought of Selara came in. And like I was saying, Selara should not just be like any other jewelry store simply selling jewelry.
ఆ ప్రతి జ్యువెలరీ పీస్ వెనక ఒక ఎమోషన్ అనేది ఒక ఉండాలి. కథ, ఒక ఎమోషన్. ఒక చిన్న పీస్ అయి ఉండొచ్చండి, కానీ ఒక మెమరీ, ఒక మూమెంట్ దానికి ఉంటే అది అప్పుడే స్పెషల్ అవుద్ది. దాని వాల్యూ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, వెరీ హై, దట్ ప్రైస్ దట్ వీ కెన్ నాట్ పుట్ ఎనీ ప్రైస్ ట్యాగ్ ఆన్. సెల్లర్ అంటే ఏంటి ప్రియాంక? సెలరా అంటే సెలెస్టియల్ ఆరా అండి, హెవెన్లీ స్టారీ ఆరాని సెలారా. నైస్. సో వి డిరైవ్డ్ ఇట్. నేను యాక్చువల్గా వెన్ ఐ వాక్డ్ ఇన్ టు యువర్ స్టోర్, నేను ఒక్కొక్క చోటుకి వెళ్ళి చూస్తూ ఉంటే ఈ నెక్ పీసెస్ ఏవైతే ఉన్నాయో, ద నెక్లెసెస్ అంటాం కదా, కానీ సన్నటి యూనో జ్యువెలరీ మీద చిన్న చిన్న పెండెంట్స్, క్యూట్ పెండెంట్స్, అండ్ దెన్ ఈవెన్ బ్రేస్లెట్స్, ఈవెన్ ద వన్స్ దట్ యు ఆర్ వేరింగ్ సన్నగా క్యూట్ గా ఉన్నాయి, అండ్ ఆల్సో ద ఇయర్ రింగ్స్. టెల్ మీ, అసలు మీరు గోల్డ్ ఎంత వాడతారు? అండ్ అన్ని డైమండ్స్ ఏనా, లేకపోతే ఓన్లీ గోల్డే ఉన్నాయా ఏంటి? వాట్ ఈస్ ద కాంబినేషన్? ఇస్ ఇట్ ఓన్లీ గోల్డ్ ఆర్ ఇస్ ఇట్ కంప్లీట్లీ డైమండ్? We have a mix of gold jewelry too, కానీ very minimal, plain bracelets to which we can attach different charms and wear. So that type of gold jewelry we'll have. But the remaining all the jewelry, the idea is that every jewelry should have a diamond in it. Okay. Though small. అంటే వీఆర్ యూజింగ్ ఆల్ 0 sizes, చిన్న డైమండ్స్, సో దట్ ద అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్ అక్కడ. అండ్ గోల్డ్ కూడా వీ హ్యావ్ సంథింగ్ ఇన్ 900 milligrams ఆల్సో అండి, వెరీ dainty, స్మాల్ లైట్ వెయిట్ ఈజీ జ్యువెలరీ. సో యావరేజ్ వెయిట్ మనకి ఒక 2 grams అలా ఉంటుంది ప్రతి దానికి, అండ్ ఇట్స్ వెరీ లైట్. గోల్డ్ ఈవెన్ 1 gram కొనాలంటే కూడా ఇట్స్ సో డామ్ డిఫికల్ట్ ఫర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్. సో అలా మీరు అంటున్నది ఇప్పుడు మిల్లీగ్రామ్స్ లో గోల్డ్. అండ్ క్యారెట్స్ ఎంత ఉంటాయి? 14, 18 అట్లా. We have 14 and 18 carat. Oh, that's yeah, good. Yeah. 14 so it's carat not 22 and 24. No, 22, 24 కాదు. బేసిక్ గా డైమండ్ జ్యువెలరీ మనం 18 మ్యాక్స్. అవునా? ఓన్లీ క్లోజ్ సెట్టింగ్ మట్టుకే మనం 22 లో చేయగలం, బట్ క్లోజ్ సెట్టింగ్ ఇస్ అగైన్ ట్రెడిషనల్. సో మన ఈ టైప్ ఆఫ్ వెస్టర్నైజ్డ్ జ్యువెలరీ అంతా మనం వెళ్ళేది మాక్సిమం 18 carat and 14 carat ఆల్సో వీఆర్ డూయింగ్ ఫర్ దట్ అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్. మనం 18, 14 రెండు స్ట్రాంగ్ అండి బేసిక్ గా, బికాస్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ విల్ కమ్ డౌన్ టు 14 and 18. అండ్ అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్ కోసం 14 ఆల్సో వీఆర్ యూజింగ్. ద సేమ్ పీస్ విల్ బి అవైలబుల్ బోత్ ఇన్ 18 and 14. సో అఫోర్డబిలిటీ, వాళ్ళ లైక్నెస్, వాట్ ఎవర్ దర్ ప్రిఫరింగ్, వాళ్ళ దీన్ని బట్టి కావాల్సింది కొనుక్కోవచ్చు. బట్ అంత డెలికేట్ జ్యువెలరీ ఎట్లా, హౌ డు వి హ్యాండిల్? బికాస్ ఈ రోజుల్లో యు నో నా హౌ ద కిడ్స్ ఆర్. మొత్తం హష్ బష్ ఉంటారు, దే జస్ట్ డోంట్ కేర్, బాదర్. అండ్ చేతికి వేసేసుకున్నాం అన్న సంగతి కూడా మర్చిపోయి అది తెగిపోతే పడిపోయి. ఐ కెన్ టెల్ అబౌట్ మై డాటర్, దే జస్ట్ డోంట్ కేర్ సమ్ టైమ్స్. అండ్ మెడలో ఉన్న సంగతి కూడా ఇప్పుడు మనకి ఆ బరువు తెలియకపోతే ఎలా తెలుస్తుంది? ఈ సడన్ గా ఊడి పడిపోయింది అనుకో, యూ విల్ నాట్ ఈవెన్ నో. సో అంత డెలికేట్ గా ఉన్నా కూడా హౌ కెన్ యూ గ్యారంటీ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద జ్యువెలరీ? దాట్స్ బికాస్ వీఆర్ యూజింగ్ 14 and 18 carats. 14 and 18 carats ఆర్ మెంట్ ఫర్ దీస్ మినిమలిస్టిక్ జ్యువెలరీ. 14 carat, 18 carat ఏదైతే ఉందో that is what gives the strength to the jewelry. రోజు వేసుకున్న, ఇప్పుడు ఈ బ్రేస్లెట్ ఉందండి, ఇది నేను రోజు వేసుకుంటాను, నేను అసలు తీయను, స్నానం చేసేటప్పుడు కానీ పడుకునేటప్పుడు అసలు తీయను, అండ్ ఇట్ డజంట్ ఈవెన్ ఫీల్ లైక్ ఐమ్ వేరింగ్ సంథింగ్. ఈ అంటిల్ అన్లెస్ దీన్ని పట్టుకొని గట్టిగా యా, అంటే జ్యువెలరీ ఆల్వేస్ కమ్స్ విత్ దట్ సైడ్ వేర్ ఇట్ మైట్ బ్రేక్ వెన్ వీఆర్ యాక్చువల్లీ ఇంటెన్షనల్లీ డూయింగ్ ఇట్. బట్ ఇఫ్ వీఆర్ జస్ట్ వేరింగ్ ఇట్, దేర్ ఇస్ నథింగ్ విల్ హ్యాపెన్. ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ ఈ స్టోర్స్ కి వెళ్ళాలి అంటేనే ఇన్ టుడేస్ డే ఇట్ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ ఫియర్. ఓ మై గాడ్, అంటే నౌ ఐ హ్యావ్ టు స్పెండ్ సో మచ్. బట్ నౌ నేను యాక్చువల్గా ఐ కేమ్ టు యువర్ స్టోర్ 2-3 times. వచ్చినప్పుడు వెన్ ఐ సా యూ హ్యావ్ జ్యువెలరీ ఫ్రమ్ ద లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ అమౌంట్, అంటే 1 gram గోల్డ్ కంటే కూడా తక్కువ ప్రైస్. అవునండి. సో హౌ యూ ఏబుల్ టు మేనేజ్ దట్? ఎట్లా అంటే ఇప్పుడు 1 gram గోల్డ్ ఎంత ఉంది? మినిమం ఒక 15,000, 20,000 ఉంది, 16,000 ఉంది 24 carat. అంతకన్నా తక్కువలో మీరు డైమండ్ కూడా వేసి ఇస్తున్నారు. ఐ జస్ట్ వాంట్ టు నో ద మ్యాథ్. హౌ ఆర్ యూ యాక్చువల్లీ డూయింగ్? అంటే ద స్లీక్ ఫినిషింగ్స్ దట్ వీఆర్ ఏబుల్ టు గివ్ హియర్, ఓకే, that is up, we are able to reduce the gold weights to much lower. ఒక చైన్ మనం 1 gram లో ఇచ్చేస్తున్నాం. 1 gram 14 carat gold.
14 carat. Yeah, Okay. 14 carat is much lesser than 24 carat, Yeah. 22 carat. Yeah. So that is where the affordability is also coming into the Yeah. equation. నేను వేసుకునేది నిజమైన జ్యువెలరీయా కాదా Mhm. అన్నది ఒక కస్టమర్ కి ఎలా తెలుస్తుంది? Every jewelry has BIS hallmarking అండి. 14 carat అయితే 14 carat అని BIS hallmarking వస్తుంది. 18 carat అయితే 18 carat అని BIS hallmark. ప్రతి జ్యువెలరీ పీస్ మీద హాల్మార్క్ అనేది ఉంటుంది. హాల్మార్క్ ఇస్ ఫర్ సర్టిఫైయింగ్ ద గోల్డ్. ఓకే ఇది 14 carat గోల్డ్, ఇది మేము సర్టిఫై చేస్తున్నాము అని ఒక HUID అని వేస్తారండి. సో మనకి BIS హాల్మార్క్ యాప్ ఉంటుంది. యాప్ మనం డౌన్లోడ్ చేసుకొని ఆ HUID చిన్న పీస్ అనుకోండి, మనం మైక్రోస్కోప్ కింద చూడాలి ఐడి మనం యాప్ లో ఎంటర్ చేసుకుంటే ఇట్ విల్ షో ద డీటెయిల్స్ ఆఫ్ ద పీస్. ఓకే దిస్ ఇస్ హాల్ మార్క్డ్, ఇది సర్టిఫైడ్ 14 carat గోల్డ్ లేదా 18 carat గోల్డ్, ఇందులో ఇన్ని డైమండ్స్ వాడున్నారు, ఇది ఈ పీస్ సపోజ్ ఆ పీస్ రింగ్ అనుకోండి, ఇది ఒక రింగ్ ఈ పలానా ప్లేస్ లో దీన్ని BIS హాల్మార్క్ చేసాం. ప్రతి పీస్ కి దట్ BIS హాల్మార్కింగ్ ఇస్ దేర్. కమింగ్ టు ద డైమండ్స్ పార్ట్ ఆఫ్ ఇట్, we are using the highest quality and color that we can use in these small jewelry, which is VVS EF. ఓకే, ఏంటది VVS EF అంటే? VVS వచ్చేసి the clarity అండి. ఓకే. EF వచ్చేసి the color. Above these we'll be using for big solitaires ఇంకా. So jewelry లో that is the highest we can, everyone goes up till. సో మనం క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో వీఆర్ యూజింగ్ ఆల్ VVS EF ఓన్లీ, నథింగ్ లెస్ ఆర్ నథింగ్ మోర్. ఓకే. యా, అండ్ ఎట్లాగా హాఫ్ వీఆర్ సర్టిఫైయింగ్ దట్. సో IGI అండ్ DHC అని డైమండ్ జ్యువెలరీ సర్టిఫైయింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఓకే. సో ఎవ్రీ పీస్ హియర్ కమ్స్ విత్ అన్ IGI సర్టిఫికేషన్ ఆర్ DHC సర్టిఫికేషన్ సర్టిఫైయింగ్ ద డైమండ్స్. ఇదిగో ఇందులో ఇన్ని క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్ ఉన్నాయి, ఇది VVS EF క్లారిటీ అని సర్టిఫై చేస్తూ ఎవ్రీ పీస్ కి ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఓకే. సి డైమండ్స్ కొనేటప్పుడు 4 C's చూడాలి అంటారు. అవునా? కట్, కలర్, క్లారిటీ, క్యారెట్. అవునండి. సో ఒక నార్మల్ పర్సన్ లైక్ మీ హూ ఇస్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ డైమండ్స్ ఆర్ జ్యువెలరీ ఆర్ వాట్ ఎవర్, నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను ఒక డైమండ్ ని చూసాను, మీరు సర్టిఫికేట్ సంగతి పక్కన పెట్టండి, అది తర్వాత దూరికి బాత్. ముందు అసలు ఇఫ్ ఐ సీ అ డైమండ్, హౌ వుడ్ ఐ నో దట్ దిస్ ఇస్ రియల్? తెలుస్తుంది నార్మల్ పీపుల్ కి తెలియదు. నేకెడ్ అయితే నార్మల్ పీపుల్ కాదు, జమాలజిస్ట్ కూడా నేకెడ్ అయితే చేయలేరు. హై అంటే కొంతమంది చేయగలరు, బట్ హై దిస్ థింగ్ దట్ దే వోంట్ బి ఏబుల్ టు డూ ఇట్. ఎందుకంటే టైనీ డైమండ్స్ ఉన్నాయి అనుకోండి, అది మనం చూసిన అంటే వి వోంట్ బి ఏబుల్ టు టెల్. మైక్రోస్కోప్ కింద చూస్తే కానీ దాని కట్ ఎలా ఉంది, దాని కలర్ ఏంటి, దాని క్లారిటీ ఏంటి, అదంతా ఫైండ్ అవుట్ చేయలేము. సో దట్ ఈస్ వేర్ ద సర్టిఫికేషన్ హెల్ప్స్. ఓకే. ఈ IGI కానీ DHC కానీ ఇవి ఏవైతే ఉన్నాయో, మనం ఒక పీస్, ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర పంపిస్తాము. వాళ్ళు అందులో ఉన్న డైమండ్స్ అన్ని అండర్ మైక్రోస్కోప్ చూసి దాని కట్, దాని క్లారిటీ, దాని కలర్, ఎవ్రీథింగ్ దే సీ ఇట్, దే అబ్జర్వ్ ఇట్. ఇఫ్ దే ఆర్ ఫైండింగ్ ఈవెన్ మైన్యూట్ క్రాక్స్ దట్ ఆర్ నాట్ విజిబుల్ టు ద నేకెడ్ ఐ, లోపల ఏదో డైమండ్ ఫిక్సింగ్ చేసినప్పుడు ఏదైనా క్రాక్ వచ్చినా, ఏదైనా అటు ఇటు అయినా, ఇఫ్ దట్ quality is not what we're actually telling, they'll mark it and send us. So we'll have to remove it, add a new one and then send it back. So అది మేము చెప్తున్న VVS EF క్వాలిటీ మ్యాచ్ అయ్యేదాకా వాళ్ళు మార్క్ చేసి పంపిస్తానే ఉంటారు మనకి. సో మనం అది మార్చి తిరిగి పంపించి లైక్ కరెక్ట్ పీస్ వచ్చింది, ఇదంతా VVS EF అని వాళ్ళకి ఎప్పుడైతే 100% ఇది వస్తుందో అప్పుడే మనకి సర్టిఫికేషన్ అనేది ఇస్తారు. డైమండ్స్ విషయానికి వస్తే చాలా మందికి చాలా విషయాలు తెలీదు. ఒకటి. రెండోది చాలా మందికి రకరకాల ఫియర్స్ ఉన్నాయి. అమ్మో డైమండా అంటారు. డైమండ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. సో దిస్ ఈస్ ద నోషన్. రియల్ ఆర్ మిత్ మనకు తెలీదు. బట్ టెల్ మీ, డైమండ్ అనగానే అమ్మో ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మనం దాని జోలి పోకూడదు అంటారు. అంటే జనరల్ గా పీపుల్ ఆర్ ఇన్ ద థాట్ దట్ డైమండ్స్ అంటే ఎక్స్పెన్సివ్ అండ్ మనకి ఆస్ట్రాలజికల్ గా కూడా దోషాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అవి అంటారు కదా. సో దాట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్. బట్ అగైన్ ఐఎమ్ నాట్ సర్టిఫైడ్ ఇనఫ్ టు కమెంట్ ఆన్ ఇట్. బట్ మీ దగ్గర డైమండ్స్ ఏ రేంజ్ నుంచి ఉంటాయి? అంటే ఇఫ్ ఎనీబడి హ్యాస్ టు బై మీ దగ్గర ఉన్న జ్యువెలరీ, వాట్ ఈస్ ద ప్రైస్ రేంజ్? మన దగ్గర జ్యువెలరీ 5,000-6,000 నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ గోస్ అప్ టిల్ 10 lakhs ఆల్సో. 10 lakhs జ్యువెలరీ ఏంటంటే మనకి ఈ వెస్టర్నైజ్డ్ బ్రాండ్స్ లో హై జ్యువెలరీ అని ఉంటుంది. ఆ హై జ్యువెలరీ ఏంటంటే ఈ హై అండ్ కాక్టైల్ పీసెస్, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ. సో అదేంటంటే
ఆ క్రాఫ్ట్మెన్షిప్ బ్రాండ్ వాల్యూ వల్ల చాలా హైలీ ప్రైస్డ్ ఉంటాయి అవి. సో వాట్ ఆర్ ఐడియా బిహైండ్ దాట్ లక్స్ కలెక్షన్, బేసికలీ అది మేము లక్స్ కలెక్షన్ అని పెట్టుకున్నాము బికాస్ ఫర్ హర్ గ్రాండియర్ బేసిక్ గా. అండ్ అందులో ఆ హై జ్యువెలరీకి ఇంటర్ప్రిటేషన్ ఓకే with the same quality and craftsmanship, but with much better pricings, Indianized pricings. యా గాట్ ఇట్. దీంట్లో అదే పీసెస్ మన పీపుల్ కి అందుబాటు రేంజ్ లో ఉండాలి అనే కాన్సెప్ట్ లక్స్ కలెక్షన్. సో దాట్ జ్యువెలరీ కెన్ గో అప్ టిల్ 10 lakhs ఆల్సో. ఓకే. సో బట్ 5,000 నుండి ఒక 25,000 25,000 మధ్యలో ఉన్న రేంజ్ జ్యువెలరీ ఏముంటాయి? ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్, చామ్స్ ఉంటాయి, పెండెంట్స్ ఉంటాయి, రింగ్స్ ఉంటాయి, చైన్స్ కూడా ఉంటాయండి, చైన్ విత్ పెండెంట్. చైన్ విత్ పెండెంట్, చైన్ విత్ పెండెంట్, బ్రేస్లెట్స్ ఉంటాయి. అంటే వీఆర్ ఆఫరింగ్ దట్ స్లీక్ ఫినిషింగ్స్ కదా. బట్ వేర్ డు గెట్ దిస్ డన్? ఎక్కడ మీరు ఇవన్నీ చేస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ ఉంది? Our manufacturing unit is in Bombay. We are tied up with a production house who are Middle East based. That is why we are able to offer this quality and craftsmanship. బట్ ఇప్పుడు ఇంత క్యూట్ డిజైన్స్ నేను చూస్తాను కదా, వెరీ డిఫరెంట్ డిజైన్స్, యునీక్ డిజైన్స్. ఆ డిజైన్స్ అన్ని ఎవరు చేస్తారు? ఎక్కడి నుంచి ఇస్తారు మీరు డిజైన్స్ వాళ్ళకి? References I only give. Suppose థీమ్ అంతా ప్రిపేర్ చేసుకుంటాను నేను ఫస్ట్. నాకు ఇదిగో ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ కావాలి, ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ కావాలి. ఐ ఆల్వేస్ కీప్ ఎక్స్ప్లోరింగ్ Pinterest అండి బేసిక్ గా. ఫర్ దిస్ ఆల్సో ఐ కీప్ ఎక్స్ప్లోరింగ్ Pinterest. ఆల్ మై Pinterest pin suggestions are related to this minimalistic dainty jewelry. So I have a lot of them stored from a very long time. జనరల్ గా ఎవరైనా Pinterest లో చూసి అబ్బా ఇది చేయించుకుంటే బాగుంటుంది, చేయించుకుంటే బాగుంటుంది, ఇది బాగుంది అనుకునే Pinterest డిజైన్స్ ఉంటాయి. అలాంటివి అన్ని ఎక్కడ దొరుకుతాయి? ఒక దగ్గరికి వెళ్తే 2 3 ఉంటాయి అట్లాంటివి అంతే. బట్ అలాంటి అన్ని ఒకటే ప్లేస్ లో దొరకాలి, అన్ని క్యూట్ గా బాగుండాలి. అండ్ దేర్ నీడ్స్ టు బి సమ్ ఎమోషన్ బిహైండ్ ఇట్. సో దట్ ఈస్ హౌ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ ఆల్ ద డిజైన్స్ అంత క్యూట్ గా అక్కడి నుంచి. సో ఒక రెఫరెన్సెస్ ఉంటాయి నా దగ్గర. సో డిజైనర్ ఉంటారు, సో ఆ డిజైనర్ కి పంపించి నాకు ఇదిగో ఇది నా థీమ్, ఐ వాంట్ దిస్ టైప్ ఆఫ్ జ్యువెలరీ అండ్ ఐ విల్ సెండ్ దెమ్ ఫ్యూ ఇమేజ్ రెఫరెన్సెస్ ఫర్ దట్. అలాగా ఐ గెట్ ద డిజైన్స్ అండ్ ఐ పర్సనలీ చెక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఏవైతే నేను వేసుకోను అని నాకు ఏదన్నా అనిపించింది అంటే, ఇఫ్ ఇట్స్ నాట్ గుడ్ ఐ వాంట్ లెట్ ఇట్ కమ్ until here. Or at least if I think it's not going to be good or it's not going to have any value to it and all that, I'll not let it come until here. QC jaruguta untadi and ready aina piece kuda ochina vettane we do quality checking, multiple quality checks we do andi. Finishing ba ochinda, ekkadanna edanna chinna teda ante I'm very detail oriented. Attention to detail chala ekkuva undi naku. సో ప్రతి పీస్ ఆ చిన్న ఇది ఉన్నా కూడా విల్ సెండ్ ఇట్ బ్యాక్. అవసరమైతే విల్ గెట్ ఇట్ రీడన్, విల్ గెట్ అ న్యూ పీస్ డన్. అది మటుకు విల్ నాట్ పుట్ ఇట్ ఇన్ అవర్ స్టోర్. అసలు ఈ ఐడియా ఏంటి? కాలేజ్ గోయింగ్ గర్ల్స్, యంగ్ గర్ల్స్ అండ్ అర్బన్ వర్కింగ్ విమెన్ అండ్ ఎనీవేర్ ఆల్సో వర్కింగ్ విమెన్, అవును, వీళ్ళని టార్గెట్ గా పెట్టుకొని మీరు ఈ స్టోర్ స్టార్ట్ చేశారని చెప్పారు when I met you first. అవునండి. Why? What is the motive behind or reason behind? Like I told, every woman's journey is of different roles, dreams, moments and all that. So honoring each of their chapter, I've curated different collections here. అంటే ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని కలెక్షన్స్ అట్లున్నాయి, ఏమేం పేర్లు ఉన్నాయి, I'll start with all the collections అండి. First we've got Bloom collection వచ్చేసి to represent her nature. ఓకే. అమ్మాయి నేచర్ అంటే ఫస్ట్ మనకి ఆ ఫెమినైన్ చామ్, ఈ నేచర్ లో ఫ్లవర్స్ లో ఆ బటర్ఫ్లైస్ అదంతా గుర్తొస్తుంది ఎవరికన్నా. So feminine nature in full bloom. That is a bloom came. Okay. And then we've got Lumina. Lumina వచ్చేసి to represent her grace. Okay. అమ్మాయి గ్రేస్ ని. అండ్ Lumina లో మనకి precious mother of, you see the piece I'm wearing, it's from my Lumina collection. Okay, అందులో pearl ఉంది, mother of pearl ఉంది. Okay. ఆ mother of pearl ని డైమండ్స్ ని మనం కంబైన్ చేస్తే ఒక సాఫ్ట్ గ్లో వస్తుంది. ఆ గ్లో ని మనం ఉమెన్స్ గ్రేస్ రిప్రజెంట్ చేయడానికి we're using. Nice. So that is Lumina. And we've got Solara.
Solara is to represent her energy. మనం అమ్మ ఎనర్జీని సన్ ఎనర్జీతో కంపేర్ చేస్తున్నాం అక్కడ. సో ఆల్ ద పీసెస్ విల్ హ్యావ్ సన్ డీటెయిలింగ్స్, సిట్రీన్స్, yellows, oranges. సో ఆ కలెక్షన్ మస్టర్డ్. సో సన్ డీటెయిలింగ్స్ ఉంటాయి ఆ కలెక్షన్ లో మొత్తం. అండ్ వివ్ గాట్ ఎటర్నా ఇస్ ఫర్ హర్ లవ్. సో అన్ని హార్ట్ డీటెయిలింగ్స్ ఉంటాయి. హార్ట్ అంటే ఇంకా ఆ జ్యువెలరీలో అన్ని మీకు ఫింగర్ రింగ్స్ ఉంటాయి, ఇయర్ రింగ్స్ ఉంటాయి, నెక్ పీసెస్ ఉంటాయి. ద మెయిన్ థింగ్ ఇస్ హియర్ వీ కెన్ కస్టమైజ్ ఎనీథింగ్ దట్ వీ వాంట్. సపోజ్ ఒక చైన్ ఉందండి, దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, మీకు నచ్చలేదు, మీ మైండ్ లో ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఉంది, సో యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు us, విల్ గెట్ a డిజైన్ డన్ and get it into production. So we can do all types of customizations based on people's preferences. And then we've got Oceana. Oceana is basically to represent her freedom. We're using pearls in that to represent the ocean. So mana women's freedom ni ocean freedom to compare chestunam Oceana lo. Nice. And we've got Aurora. Okay. Aurora is to represent her dreams. Stars ni అమ్మాయి డ్రీమ్స్ తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే. సో ద డ్రీమ్స్ ఆర్ as big as the sky and stars. Yeah, right. Nice. Okay. And then we've got Valora is for the working woman. అంటే ఇన్ Valora we are aiming at different professions. ఒక డాక్టర్ కి ఒక క్యూట్ స్టెథోస్కోప్ అండ్ హార్ట్ బీట్ ఇంటర్ప్రిటేషన్స్, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కి బ్యాడ్మింటన్ రాకెట్స్, టెన్నిస్ బాల్స్, అండ్ దెన్ డాన్సర్స్ కి ఒక డాన్సింగ్ డాల్, యోగా చేస్తున్న వాళ్ళకి ఒక యోగా డూయింగ్ పోజ్, లేదు టీచర్స్ కి క్యూట్ పెన్ ఆర్ అ బుక్. అలాగే డిఫరెంట్ ప్రొఫెషన్స్ ని ఏం చేసుకొని జ్యువెలరీ వి హావ్ ఇన్ Valora. ఎక్కడ లేదు కదా ఇలాంటి. అవునండి, I haven't seen any జ్యువెలరీ స్టోర్ లో ఇలాంటి ఒక nice. Okay. That is what we wanted for Solara. It has to be different. It should not be like any other jewelry store. And then we've got Luster. లస్టర్ వచ్చేసి టు రిప్రజెంట్ హర్ ప్లేఫుల్ సెల్ఫ్. లస్టర్ లో ఏంటంటే అండి మనకు డిఫరెంట్ చామ్స్ ఉంటాయి. చామ్స్ ఆఫ్ ఇనిషియల్స్, జోడియాక్ సైన్స్, ఇంట్రెస్ట్, హాబీస్, లైకింగ్స్, యానిమల్స్, you name it, we've got it in the charms. Okay. So we can mix and match those charms into plain bracelets or the chains or wherever you want to wear them. Mana interest, suppose nenu unnanu, I am into tech. I was an AI engineer by profession. I like laptop, so I have a laptop charm. I like to dance. So you have a dance charm. Yeah. I have a dance charm. And I like moon, so I have a moon charm. And my zodiac sign is Leo, so I have a Leo charm. Now I understand. ఇవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇమోషనల్ గా మానసికంగా మనం కొన్ని వాటికి కనెక్ట్ అవుతే అవి మన బాడీ మీద మనతో ఉంటే దట్ గివ్స్ us lot of expressing ourselves, energy, positivity, and that good vibe. Right. Yeah, expressing oneself. That is what Luster is about. And then we've got Lux for her grandeur. So that's the most expensive. Yeah, that's the most expensive one. Yet, we've got that unique cocktail pieces in Lux. Cocktail pieces. Cocktail jewelry antar kadandi. Not Indian jewelry, but looks like Indian or a little bit westernized. Cocktail pieces ఉన్నాయి. And we've got Eclat వచ్చేసి to represent her brilliance. Basically Eclat lo entante we have all tennis fittings, continuous set of diamonds avanni. If you see the bracelet I'm wearing, continuous diamonds untai. So when we are putting the diamonds like that, it gives a nice luster. A shine untadi. A shine ni manam women's brilliance tho compare chestunam Eclat lo. And then we've got Elan is for her everyday self. A cute small dainty pieces anni Elan lo. అసలు పేర్లు కూడా భలే పెట్టారు. ఆల్ దీస్ యు ఓన్లీ థాట్ పిక్అప్ ఫ్రమ్ అన్ని ఇంగ్లీష్ పేర్లేనా? అన్ని ఇంగ్లీష్ పేర్లేనా? అంటే గ్రీక్ అట్లాగా మిక్స్ ఆఫ్ లైక్ సెలారా, హౌ వాస్ ఇట్ సెలెస్టియల్ ఆరా. సో అట్లాగా డిఫరెంట్ సన్ ని సోలారా చేసాం. లూమినా మీన్స్ దట్ నైస్ గ్లో. And you are ending all the words with A. ఒక రెండు మూడు తప్ప. అంటే ద సౌండింగ్ ఆఫ్ ఇట్ ఇస్ వెరీ నైస్. ఇప్పుడు మీరు జనాల్లోకి ముందు ఈ పేర్లు బయటకు పంపించాలి. అవునండి. సో దే విల్ కమ్ అండ్ సే యు నో వాట్ ఐ వాంట్ an eclat. Yeah, exactly. Jewelry. And we've got one more beautiful collection, Aurea ani. It's tradition but with a twist.
బేసిక్ గా మన ఇండియన్ ట్రెడిషన్, సౌత్ ఇండియన్ ట్రెడిషన్ అంటే నవరత్నాలు. అండ్ నవరత్నాలు అంటే ఆ పెద్ద పెద్ద పీసెస్ మనం ఎవ్రీడే వేసుకోలేం వాటిని, బట్ స్టిల్ వి లైక్ ఇట్ అనుకోండి. వివ్ గాట్ మోడర్న్ ఇంటర్ప్రిటేషన్ ఫర్ ద నవరత్న విచ్ వీ కెన్ వేర్ ఆన్ ఎవ్రీ ఆన్ డే టు డే బేసిస్. మనం రోజు వేసుకోవడానికి కన్వీనియంట్ గా, లైట్ గా, డిఫరెంట్ మోడర్న్ ఎస్థెటిక్స్ తోటి నవరత్న సెట్స్ ఉన్నాయి. అండ్ మన బుట్టలు ఉంటాయి కదా, ట్రెడిషనల్ బుట్టలు, ఆ బుట్టల్ని మనం మోడర్న్ షాండ్లియర్ డిజైన్ తో రిప్రజెంట్ చేసాం అందులో. సో ఆరియా ఇస్ ట్రెడిషన్ బట్ విత్ అ ట్విస్ట్. టెల్ మీ, ఇప్పుడు ఈ డైమండ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఆ జెమ్స్ మధ్యలో పెడుతున్నాను అంటున్నారు, రాళ్ళు, అవన్నీ రియల్ స్టోన్సా లేకపోతే అవి నార్మల్ కలర్డ్ స్టోన్సా? డైమండ్స్ మటుకు ఆల్ న్యాచురల్. యా, కలర్ స్టోన్స్ మటుకు వీఆర్ జస్ట్ యూజింగ్ జస్ట్ కలర్ స్టోన్స్, నో ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్. బట్ లెట్స్ సే ఇఫ్ సమ్వన్, ఎందుకంటే అందరికి పడవు కదండి, అన్ని స్టోన్స్ అందరికి పడవు. సో ఇఫ్ సమ్వన్ వాంట్స్ ప్రెషర్ స్టోన్స్, విల్ గెట్ దెమ్ చేంజ్డ్ అండ్ విల్ మేక్ అ న్యూ పీస్ అండ్ గెట్ దట్ డన్. Nice. So that customization is also there. ఇప్పుడు what is the difference between traditional diamonds, lab grown diamonds, synthetic diamonds? ఏంటి తేడాలు ఏంటి? అండ్ మీ దగ్గర ఎలాంటి డైమండ్స్ ఉన్నాయి మీ స్టోర్ లో? మన దగ్గర అయితే అన్ని న్యాచురల్ డైమండ్స్, అన్ని న్యాచురల్ ట్రెడిషనల్. న్యాచురల్ డైమండ్స్ ఏంటంటే ఓవర్ ఇయర్స్ ఆఫ్ టైమ్ ఫార్మేషన్ అవుతా వచ్చి కట్ చేసుకున్నవి అన్ని న్యాచురల్ డైమండ్స్. ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వచ్చేసి ల్యాబ్ లో విత్ ఇన్ అ ఫ్యూ అవర్స్ దే విల్ బి ఏబుల్ టు క్రియేట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్. అంటే ద లుక్ ఆఫ్ ఇట్ ఇట్స్ గోయింగ్ టు బి ద సేమ్ లస్టర్, బట్ ద వాల్యూ బిహైండ్ ఇట్, సంవత్సరాల తరబడి వస్తున్న దానికి ఉండే వాల్యూ వేరు అండ్ ల్యాబ్ లో చేస్తున్న దానికి ఉండే వాల్యూ వేరు. ఐ మీన్ అఫోర్డబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్స్ పీపుల్స్ ప్రెఫరెన్స్, వాట్ ఎవర్ దే ఆర్ ప్రిఫరింగ్. బట్ we here at Celera are offering natural diamonds only because we wanted every piece to hold some value. ఇప్పుడు మీరు ఒక లైన్ ఆఫ్ డైమండ్స్ అన్నారు అక్కడ మీ బ్రేస్లెట్ కి, మొత్తం సిరీస్ ఆఫ్ స్మాల్ డైమండ్స్ ఉన్నాయి. అండ్ దేర్ ఈస్ దట్ వన్ పీస్ డైమండ్, దాన్ని సాలిటైర్ అని అంటారు. సాలిటైర్ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్ అంటారు దెన్ అ సిరీస్ ఆఫ్ డైమండ్స్. వై? రీజన్ ఏంటి? అంటే చిన్న చిన్న డైమండ్ ప్రైజింగ్స్ కి డైమండ్ సైజ్ పెరిగే కొద్దీ ప్రైస్ వెళ్తుంది. Having a single diamond, the price of it will be more. Always diamond size ni batti dani price untadi, and dani cut, color, quality వీటిని బట్టి కూడా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఇస్ లోవర్ కలర్, కేఓ ఏదో కలర్ ఉంది, సో ద ప్రైస్ విల్ బి లోవర్ కంపేర్ టు ఈఎఫ్డి, ద హైయర్ కలర్స్. ఎక్సలెంట్ కట్ ఒక ప్రైస్ ఉంటుంది, లేదా నార్మల్ గుడ్ కట్ ఒక ప్రైస్ ఉంటుంది. ద కలర్ ఆఫ్ ఇట్, ద కలర్ ఆల్సో మ్యాటర్స్. ఎస్ఐ ఒక ప్రైస్ ఉంటుంది, వివిఎస్ ఇంకొక ప్రైస్ ఉంటుంది, ద కలర్ డి ఒక ప్రైస్ ఉంటుంది, లేదా ఇంకా లోవర్ కలర్స్ అయితే ఇంకా తక్కువ ప్రైజెస్ ఉంటాయి. మీ దగ్గర ఉన్న డైమండ్స్ అన్ని ఏ కలర్ లో ఉంటాయి ఎక్కువ? అన్ని వైట్ అండి, అన్ని వైట్, ఆల్ వైట్ డైమండ్స్. ఆల్ వైట్. యా దేర్ ఆర్ ఫ్యూ రేర్ డైమండ్స్, లైక్ పింక్ డైమండ్స్ ఉంటాయి, yellow డైమండ్స్ ఉంటాయి, బ్లాక్ డైమండ్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి. వి ఆర్ ఆఫరింగ్ ఓన్లీ వైట్ డైమండ్స్. Your journey into jewelry, how did this happen? Ante you're so young, why this kind of a very high investment, high ticket business అని అంటుంటారు. So why, what is ante reason behind you starting this? Actually it happened very organically, and like I told, I did my masters in Singapore. I always had an interest for these minimalistic jewelry, but during my time in Singapore I had the opportunity to explore different pieces, different brands వాళ్ళు ఆఫర్ చేస్తున్న జ్యువెలరీ అండ్ ద టైప్ ఆఫ్ ఫినిషింగ్స్, క్రాఫ్ట్మెన్షిప్ దట్ దే ఆర్ ఆఫరింగ్. సో అవన్నీ చూసి బట్ ఆ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి పెరిగింది అసలు? ఏ ఏజ్ నుంచి? చిన్నప్పటి నుంచా? యాక్చువల్లీ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జ్యువెలరీ, బట్ సింగపూర్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. ఓకే. అన్ని టైప్స్ ఆఫ్, అంటే ఇక్కడ చూడనన్ని వెరైటీస్ చూస్తాం కదా అక్కడ. బేసిక్గా ఈ సన్న చైన్స్ సింగపూర్ చైన్స్ అంటారు మన వాళ్ళు, ఎందుకంటే ఇంత స్లీక్ ఫినిషింగ్స్ అక్కడ దొరుకుతాయి కాబట్టి. సో ఆ టైప్ అన్ని చూసి ఓకే, వై నాట్ వి స్టార్ట్ సంథింగ్ లైక్ దిస్ అనే ఒక థాట్ అట్లా ఆర్గానికల్ గా ఇట్ కేమ్ వెరీ ఆర్గానికలీ. విమెన్ కి కేటాయించాలి, రెండోది ఇట్లా విమెన్ ఇమోషన్ ని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి, మూడోది మినిమల్ జ్యువెలరీ ఉండాలి, ఎక్కువ హెవీ ఉండకూడదు. ఎవ్రీథింగ్ ఈజ్ యునిక్. ద థాట్స్. నేను యాక్చువల్ గా ఇన్స్టాగ్రామ్ లో ఐ సీన్ వన్ వీడియో వేర్ బ్రహ్మణి వాజ్ ఇనాగరేటింగ్ యువర్ స్టోర్. సో వాట్ ఈస్ దట్ కనెక్ట్?
Lokesh Garu and Brahmini Garu has been a very strong supporting pillars for me from a very young age. So my education entirely was taken care by Lokesh Garu. Wow. All the expenses, everything he only took care of. He treats me like a sister. He supports me, he guides me. Even na master's journey anta, he was the main key person behind it. A universities bound, he browsing everything and then sending me, suggesting me what courses are good and all that. Yeah. His personal university experiences, telling me about all those things. From a very young age only, his guidance was there for me. Brahmini Garu, when she was one of the main inspirations for me and behind starting Celara, because the way she carries herself, her grace, the elegance, and creating her own identity. Correct. Her entrepreneurial skills, everything. So she was an inspiration for me. True. Women in business. So very okay, true. why not I get into it too? Ane okadaniki, she is one of my main inspiration. No, whenever I see Brahmani, నాకేమనిపిస్తుంది తెలుసా ప్రియాంక, ఆమెని ఎవ్వరు కూడా బాలకృష్ణ గారు అమ్మాయి, లేకపోతే లోకేష్ వైఫ్, చంద్రబాబు నాయుడు గారు కోడలు అట్లా అన్నారు. కరెక్ట్. షీ యాక్చువల్లీ ఎస్టాబ్లిష్ హర్ ఓన్ ఐడెంటిటీ అండ్ ఇన్ సచ్ అ గ్రేట్ వే. అవునండి, అవును. దట్స్ రియలీ అమేజింగ్ ఆఫ్ వాట్ షీ హస్ డన్. ఇప్పుడు మీరు పెట్టిన 10 పేర్లకి నిలువెత్తు నిదర్శనం. అవునండి, అవును. అంటే she gets into every zone of that. అవును, she gets into every zone, and that is why we felt like Brahmini గారు దీన్ని ఓపెన్ చేస్తే, ఇనాగరేట్ చేస్తే, it actually makes sense. And her coming and inaugurating Celara was a huge thing for us. It was an honor for us. And ఒక స్ట్రాంగ్ బేస్ ఫామ్ అయిపోయింది. ఆవిడ వచ్చి ఓపెన్ చేసి మొత్తం జ్యువెలరీ ఎక్స్ప్లోర్ చేసి. What were her inputs to you? ఆవిడ ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి, ఆవిడ కాంట్రిబ్యూషన్స్? Before starting, when the idea came to me, I went to her, explained my thoughts, the jewelry, the types of collections that I have had in mind, and the quality, craftsmanship points of it. She gave her inputs also. Like she loved the idea behind Celara, and she was super proud that I'm creating something on my own. So there was a lot of encouragement from her and a lot of guidance from her on what we can do, the quality that we'll have to offer, and all that. ఇప్పుడు ఎన్ని స్టోర్స్ ఉన్నాయి మొత్తము సెలారావి? ప్రస్తుతానికి దిస్ ఇస్ సింగిల్ ఫ్లాగ్షిప్ స్టోర్ అండి ఇక్కడ కోకాపేటలో. అండ్ వి ప్లానింగ్ టు ఓపెన్ సూన్ ఇన్ జూబ్లీస్. కరెంట్లీ వర్క్ జరుగుతుంది. అండ్ ఈ సాస్ మాల్ ఒకటి వస్తుంది కదా, సాస్ ఐ టవర్, కరెంట్లీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మాల్, అందులో కూడా వి ఆర్ కమింగ్. అండ్ అదర్ దెన్ దీస్ వి ఆర్ కమింగ్ ఇన్ బెంగళూరు, విజయవాడ అండ్ వైజాగ్. Oh, nice. And other than these, we're planning to launch e-commerce soon. Like inkoka 1 month lo atlaga e-commerce launch avutundi. So that Celara is accessible to everyone all over India. Very good. And we're also planning to make it global. USA ki e-commerce through launch cheddamu Celara ni. So enti walk-ins etluntayi every day? How is the customer base now, right now? Good అండి. యాక్చువల్లీ పీపుల్ ఆర్ ఏబుల్ టు సీ ద వాల్యూ దట్ వీఆర్ ఆఫరింగ్. ఆ ప్రతి పీస్ వెనక ఉన్న దట్ క్రాఫ్ట్మెన్షిప్ కానీ అదంతా పీపుల్ ఆర్ ఏబుల్ టు సీ. దే ఆర్ అప్రిషియేటింగ్ ఇట్ వెరీ మచ్. అంటే వెన్ ఐ వాజ్ స్టార్టింగ్ సెలారా, it was with a lot of uncertainty. Starting a brand from scratch ante it comes with a lot of uncertainty. Adi kuda it is a proper gold diamond jewelry store. Exactly. ఆ అన్సర్టనిటీ అదంతా, I mean, I was confident that I need to take Celara to much greater stages. But then when people are actually coming in and appreciating and connecting with the jewelry, connecting with my concepts and all that, that is what is giving me the most, happiness and encouragement to take Celara to much more higher levels. దీనికి ఇప్పుడు రీసేల్ వాల్యూ, ఎక్స్చేంజ్ వాల్యూ అలా ఏమన్నా ఉన్నాయా? Yes, we have lifetime exchange and buyback values. How is that? So exchange value 100% on the gold and diamond prices, prevailing gold and diamond prices. Whereas the buyback, if you have to return your money back, then there would be 10% deduction charges.
ఓకే on the exchange value. అది కూడా ఏంటంటే we won't be putting the same jewelry back into the display. Right. We can't. We'll have to melt it. It needs to go through a process. రైట్ So for that there will be 10% deduction charges. డిడక్షన్ చార్జెస్ Yeah. అంటే యూ విల్ గివ్ మనీ ఆర్ దే హ్యావ్ టు జస్ట్ టేక్ అనదర్ జ్యువెలరీ ఏంటి దే హ్యావ్ టు టేక్ అనదర్ పీస్ There's both the options అండి. మనీ ఆల్సో Exchange వచ్చేసి where you're taking a new piece. Buyback వచ్చేసి where we are going to give you back the money. So both the options ఉన్నాయి. దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ బై వన్ జ్యువెలరీ యూజ్ ఇట్ నైస్లీ అండ్ టేక్ అనదర్ వన్ మంచి ఇంకా లేటెస్ట్ గా కొత్తగా ఉన్న అనదర్ పీస్ యూ కెన్ బై. ఇలాంటి మినిమల్ జ్యువెలరీ అంతా అంటే రోజు వేసుకుంటాం, Right. ఒక సంవత్సరం వేసుకుంటాం, బోర్ కొట్టేస్తుంది, రండి ఎక్స్చేంజ్ చేసుకోండి, గెట్ a new one సో నైస్ for 100% of the gold and diamonds prevailing values. సో ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మీరు పెట్టిన మీ జ్యువెలరీ స్టోర్ లో మీ టాప్ 3 ఏంటి? Top is this one. This is our best selling piece ikkadandi because Brahmini garu's favorite collection Lumina. is also this Lumina, the mother of pearl. యా Basic గా mother of pearl అండి మనకి ఎక్కువ హై ఎండ్ బ్రాండ్స్ లో వాడుతూ ఉంటుంది. హై ఎండ్ బ్రాండ్స్ డైలీస్ కి, వాచెస్ డైలీస్ కి, లేదు వాన్ క్లీఫ్ ఆపిల్స్ అని దర్ ఇస్ అ వెరీ బిగ్ బ్రాండ్ హూ యూజెస్ మదర్ ఆఫ్ పర్ల్. సో ఇట్లా మదర్ ఆఫ్ పర్ల్ అంతా మనం ఎక్కువ వెస్టర్నైజ్డ్ బ్రాండ్స్ లో చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇండియాలో చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి కానీ చాలా తక్కువ. అండ్ ఆ మదర్ ఆఫ్ పర్ల్ చేయాలంటే చాలా స్కిల్డ్ క్రాఫ్ట్మెన్ కావాలండి. అండ్ మన దగ్గర మదర్ ఆఫ్ పర్ల్ ఇస్ హ్యాండ్ కట్ అండ్ హ్యాండ్ పాలిష్డ్. అండ్ ఈ షేప్ ఏదైతే మీరు చూస్తున్నారో ఆ షేప్ రావడానికి ప్రాపర్ అండ్ ఇట్ సిట్స్ ఆ షేప్ లో అది కూర్చుంటుంది అట్లాగా. అది చేయడానికి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. స్కిల్డ్ క్రాఫ్ట్మెన్ కావాలి అండ్ మన దగ్గర అలాంటి క్రాఫ్ట్మెన్ ఉన్నారు. సో mother of pearl is our specialization. Oh, Yeah. nice. So we that offer is one. beautiful mother of pearl. That is the pieces. first. Yeah. Second? Yeah. Second is the eclat collection that I'm wearing again. I like these. అంటే జనరల్ గా మనకి టెన్నిస్ బ్రేస్లెట్స్ ఇట్లాంటి డైమండ్ ఇవో పెద్ద పెద్ద దీంతో వస్తాయి అండ్ they're very heavy and they're very highly priced. What we are offering is very sleek diamond lines. ఇంత sleek finishings traditional jewelers అయితే చేయలేరు. Correct. Yeah, so eclat is my second favorite. It's not like second, basically. Yeah, you like all, but your personal choice. Yeah. What's the third one? And luster, the charms collection line that I've told you about, that is something truly beautiful collection and able to expressing oneself to different charms. So మీరు వేసుకునే charms ఏంటి రెగ్యులర్? Yeah, the laptop, the dancing doll, my initial, and then my zodiac sign, and then the moon. Yeah. Nice. You believe zodiacs, astrology వీటి మీద నమ్మకం ఉందా? అంటే Stones. It's not like I am into it. I'm not even against it. Ever believes వాళ్ళ correct. Engagement rings. Yeah. ఇదొక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి ఫస్ట్ ఎంగేజ్మెంట్. సో ఎంగేజ్మెంట్ రింగ్స్ విషయానికి వస్తే మీ దగ్గర మీ స్టోర్ లో డూ హ్యావ్ సచ్ యూనిక్ కలెక్షన్స్? Yes. బేసిక్ గా ఎంగేజ్మెంట్ రింగ్స్ ఇప్పుడు నేను వేసుకునే ఉన్నాయి కదండి. ఈ వేసుకున్న వాటిలో ఈ సాలిటైర్ రింగ్స్ అనేది కామన్ మనకి. అందరూ ఒక సింగిల్ సాలిటైర్ రింగ్ అయితే పెట్టుకుంటున్నారు ఇప్పుడు. ఎంగేజ్మెంట్ రింగ్ అన్న వెంటనే ఒక సాలిటైర్ రింగ్ అని వచ్చేది. కానీ దీంతో వేసుకునే రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాండ్ రింగ్స్ స్టాకబుల్ వి, దట్ ఈస్ ద ట్రెండ్ నౌ. ఈ దాంతో పాటు వేసుకునే రింగ్స్, స్టాకింగ్ కి వేసుకుంటున్న రింగ్స్ ఇస్ ద న్యూ ట్రెండ్ ఆర్ ద ట్రెండ్ దట్ హస్ బీన్ గోయింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. సో ఇలాంటి స్టాకబుల్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. ద ప్లెయిన్ డైమండ్ బ్యాండ్స్, ఈ ప్లెయిన్ బ్యాండ్స్ మీద చిన్న చిన్న డైమండ్స్ వచ్చేసి. సో ఈ టైప్ ఆఫ్ బ్యాండిల్స్ వీ హ్యావ్ హ్యూజ్ కలెక్షన్. బట్ అగైన్ మీరు ఓన్లీ విమెన్ కే పెడతారు ఇక్కడ. ఓన్లీ సో ఇప్పుడు ఒక ఇఫ్ her fiancé has to buy, he has to go to another store. No, we'll customize. Yeah, but seller is meant for women. Yeah, exactly. If anyone have any personal order or something, we'll get that customized for them. Yeah. But here at store, it's only for women. Yes. So tell me, what is the response from the younger lot, the women, the college going students? People are loving the collections here. They're able to, when they see the jewelry, they're able to actually realize the idea behind it without me even have to say it. అంటే ఈ కైండ్ ఆఫ్ ఇంత వెస్టర్నైజ్డ్ డిజైన్ ఎస్థెటిక్స్, ఇంత క్వాలిటీ, ఆ క్రాఫ్ట్మెన్షిప్ చూసిన వెంటనే నేను చెప్పే పని లేకుండానే వాళ్ళకి అర్థమైపోతుంది. ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ మేము ఎక్కడ చూడలేదు అంటున్నారు. ఇట్స్ వెరీ గుడ్ టు హియర్ ఆల్ దర్ ఫీడ్బ్యాక్ అండి. Yours is a very inspirational story, Priyanka. చాలా చిన్న స్థాయి నుంచి, ఒక లోవర్ మిడిల్ క్లాస్ స్థాయి నుంచి యూ కేమ్ టు దిస్ స్టేజ్. అవునండి.
What is your background and Yeah, where you I came from a very normal family, and then our association with Lokesh garu, like I was telling, my dad joined him. That is where the main support started for us. Okay. And then he taking care of my education and guiding through all my journey and all that. And masters I did from highly reputed world top 10 లో ఒక యూనివర్సిటీ నేను మాస్టర్స్ చేసింది. And from there I worked for a US based startup for 50 lakhs LPA package. And after that I quit that and started Celara. Everything happened very organically. But it is a 15-year journey అవును, where your family started slowly, small, అవును. and step by step వేసుకుంటూ వెళ్ళారు కదా. అవును, అవును. That is the important My thing. dad is the main pillar behind it. ఎట్లా ఉంది సపోర్ట్? ఇంటి నుంచి ఫియర్, భయం లేకుండేనా? అమ్మో యూర్ స్టార్టింగ్ జ్యువెలరీ స్టోర్ అని. మై డాడ్ ఇస్ ఆల్వేస్ ఎంకరేజింగ్. నేను ఏది చెప్పినా ఎంకరేజ్మెంట్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ గెట్ ఫ్రమ్ హిమ్. అండ్ గైడెన్స్. నాకు మెయిన్ ఇదేంటంటే ఓకే మై డాడ్ ఇస్ దేర్ టు గైడ్ మీ, ఇంకా నాకేంటి భయం అనే కాన్ఫిడెన్స్ హీ గేవ్ మీ. So even when I told him I want to start something like this, I was telling how people reacted. He was also like, okay, go for it. Because he knows my... కానీ ప్రియాంక, మనకి ఎంత ప్యాషన్ ఉండని, ఎంత మనం చెయ్యాలి అనకన్నా తప్పని ఉండని, ఎక్కడో డీప్గా ఒక్కోసారి లోపల మనకే ఒక చిన్న చిన్న ఫియర్స్, లిటిల్ సెల్ఫ్ డౌట్స్, లిటిల్ కొంచెం అమ్మో దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలి అనే ఒక కాషన్, ఇవన్నీ ఉంటాయి. అవునండి. అండ్ ఎస్పెషలీ ఫర్ పీపుల్ లైక్ యూ హూ ఆర్ ద ఫస్ట్ టైమ్ ఆంటర్ప్రినర్స్. అంటే మీ ఫ్యామిలీలో ఎవరు దే ఆర్ నాట్ ఆంటర్ప్రినర్స్. యు ఆర్ అ ఫస్ట్ టైమ్ ఆంటర్ప్రినర్ అండ్ you're putting your mind, body and soul into this. ఎట్లా ఉంటుంది? How are the fears? How are the apprehensions? How are these self doubts? I have never had the chance to get any of them. Because I have multiple people supporting me, guiding throughout my journey, be it my husband, my in-laws, my parents. So I've got so many supporting pillars with me throughout this entire journey. So self-doubt cheskovalsina idi eppudu raaledu. Okay. And like I told, starting any business comes with the uncertainty. Exactly. నేను ఎందుకు అంటున్నానంటే దిస్ ఇస్ ద మోస్ట్ అన్సర్టన్ బిజినెస్ కాబట్టి. బికాస్ ఒకటి హై స్టేక్స్ ఉంటాయి, రెండోది ఇఫ్ ఇట్ వర్క్స్ ఇఫ్ ఇట్ డజంట్ ఇట్ జస్ట్ డ్రాప్స్. అందుకని అంత అన్సర్టనిటీలో యూ హ్యావ్ టు స్టాండ్ యువర్ గ్రౌండ్. I have got so many supporting pillars in my life. I'm very thankful for that, but that is how I'm able to ఇంత మంచిగా బిజినెస్ హ్యాండిల్ చేసుకోగలుగుతున్నాను. సో ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. ఓకే, దీస్ ఆర్ లైక్ ర్యాపిడ్ ఫైర్ అనుకోవచ్చు, ర్యాపిడ్ ఫైర్ కాకపోయినా ఇంకేమన్నా ఫైర్ అనుకోవచ్చు. జనరల్గా ఎవరైనా కొనడానికి వచ్చినప్పుడు వాళ్ళు నార్మల్గా చేసే మిస్టేక్స్ ఏంటండి జ్యువెలరీ కొనేటప్పుడు? ఎవరైనా దే షుడ్ ఫస్ట్ అనలైజ్ వాట్ దే వాంట్. అసలు వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళు దాన్ని ఆ జ్యువెలరీ పీస్ ని ఎలా వాడాలనుకుంటున్నారు. రైట్. సో వెన్ దే నో దాట్ వీ వుడ్ బి ఏబుల్ టు ఆఫర్ ద పర్ఫెక్ట్ పీస్ ఫర్ దెమ్. ఎందుకంటే కొన్ని పీసెస్ ఉంటాయండి, అది ఎవ్రీడే వేసుకొని ఉండడానికి ఇట్స్ నాట్ సజెస్టబుల్. కొన్ని పీసెస్ ఉంటాయి, కొన్ని మేక్స్ ఉంటాయి, దే ఆర్ నాట్ ఫర్ ఎవ్రీడే వేర్. కొన్ని ఉంటాయి, కొన్ని అసలు మనం ఎట్లా వేసుకున్నా ఏమి కావు. సో వెన్ వీఆర్ ఏబుల్ టు యాక్చువల్లీ ఐడెంటిఫై ద పర్సన్స్ నీడ్, దట్ ఈస్ వెన్ విల్ బి ఏబుల్ టు సజెస్ట్ ద రైట్ జ్యువెలరీ. అది లేకుండా ఏదైతే అది వేసేసుకొని దే విల్ కమ్ బ్యాక్ టు us again. కరెక్ట్. మీరు అట్లా సజెషన్స్ ఇస్తుంటారా వచ్చినప్పుడు? ఇది కరెక్ట్ కాదు, అంటే దో ఇట్ ఇస్ అన్ ఎక్స్పెన్సివ్ ఐటమ్, విల్ యు టెల్ దెమ్ ఇది తీసుకో? I will tell them straight away అండి. even though if they are willing to buy that expensive item, I'll tell them straight away, లేదండి ఇది మీకు సజెస్టబుల్ కాదు, మీరు ఏదైతే పర్పస్ చెప్తున్నారో ఇట్స్ నాట్ సజెస్టబుల్ ఫర్ యూ. more than this will be more good for you. I'll give honest suggestions. ఈ 5-10 ఏళ్లుగా కస్టమర్స్ ప్రిఫరెన్స్ ఎలా మారుతూ వచ్చింది? like I told, jewelry అంటే there should be some meaning behind it. People should be able to express జనాలు అనేది ఉంటుందండి ఇప్పుడు. ఇప్పుడు ఇవే మీరు పెట్టిన స్టోర్ లో పెట్టిన ఈ జ్యువెలరీ ఏదైతే ఉందో అది పెళ్లిళ్ళకి కూడా వేసుకోవచ్చా?
లేకపోతే ఓన్లీ ఇట్లా కాలేజ్లకి లేకపోతే ఆఫీస్ వర్క్ స్పేస్ కి అట్లాగే ఎవ్రీ డే కి ఉంది. అండ్ కాక్టైల్ పీసెస్ లక్స్ కలెక్షన్ ఏదైతే అన్నానో అది అకేషనల్ వేర్. అండ్ ఇప్పుడు ఇప్పుడు మామూలు ఫంక్షన్స్ కి వెళ్తాం, లైక్ యునో సమ్ ఈవెంట్స్, పబ్స్, క్లబ్స్, రెస్టారెంట్స్, అవును, వాటికి కూడా యూ కెన్ వేర్ ఆల్ దీస్. యూ కెన్ వేర్ ఆల్ ఆఫ్ అండ్ ఆన్ ఎనీ కాస్ట్యూమ్, ఎనీ అవుట్ఫిట్, ఎనీ అవుట్ఫిట్, ఎనీ అవుట్ఫిట్. యా, నైస్. ఓకే, అన్ని అవుట్ఫిట్స్ కి, అన్ని డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కి అందరికి సెట్ అయ్యే టైప్ ఆఫ్ జ్యువెలరీ ఉంది. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న జ్యువెలరీలో విచ్ ఇస్ దట్ వన్ కలెక్షన్ లైన్ దట్ హస్ అన్ ఎమోషనల్ కనెక్ట్? అంటే ఎవరైనా, ఫర్ మీ పర్సనలీ ఆర్ ఫర్ యూ, ఫర్ ఎనీబడి? బేసికలీ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు మీకైతే లూమినా కదా? నాకైతే లూమినా. అండ్ like I told, every woman has a different journey of dreams, emotions, memories. So every connect, వాళ్ళకి emotional connect different గా ఉంటుంది. If people are liking the skies and they have starry nights, moon and all that, they connect to aurora. And people are liking the sun, the energy part of it, they'll connect to solara. If people are liking the tradition part of it, they'll connect to aurea. Atla depends on person to person. Yeah. సో మీ స్టోర్లో లేని ఏ డైమండ్ మీరు యూ వాంట్ టు పొజెస్, యూ వాంట్ టు ఓన్? వాట్ ఈస్ దట్ యునీక్ డైమండ్ దట్ యూ వాంట్ టు పొజెస్? I like this pink diamond. I have seen pink diamond ఒకటి when I was scrolling through. That pink diamond was very beautiful. అవునా? You want to have that someday maybe? Yeah. అది మీ స్టోర్ లో కూడా పెట్టాలి మీరు ఎప్పుడు? Of course, eventually గా స్టోర్ లో పెట్టడానికే. I want to own it to put it in the store. నైస్. ఇప్పుడు ఇది మిత్తా రియాలిటీయా చెప్పాలి. ఓకే, ఒకవేళ మిత్ అయితే ఎందుకు, రియాలిటీ అయితే ఎందుకు? ఓకేనా? బిగ్ డైమండ్స్ ఆర్ మోర్ వాల్యుబుల్. Depends on the quality of the diamond. అవునా? Yeah, నాట్ ఆల్వేస్, బట్ not always. It's not Because a reality. with good quality ఇది more priced అవ్వచ్చు పెద్దదానికంటే. Not always. ప్రతి డైమండ్ కూడా ఓవర్ టైం అప్రిషియేట్ అవుతుంది. అవునా? ఇది that also is a myth అండి, because diamond prices might go up or might go down. We don't know. It depends on different factors. Okay. A diamond is an investment, not an ornament. That again depends from person to person. అంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారు, అండ్ పర్సనల్ చాయిస్ దీని మీద స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఇన్వెస్ట్మెంట్ డస్ ఇట్ yield రిటర్న్స్ డైమండ్ కి? అగైన్ వి కాంట్ సే అండి. డైమండ్ ప్రైజెస్ మైట్ గో అప్, మైట్ కమ్ డౌన్. అంటే మనం డైమండ్ కొంటే మనం రిటర్న్ చేస్తే మళ్ళీ అంతే ప్రైస్ రిటర్న్ వస్తుందా, లేకపోతే ఆ రోజు ఉన్న ప్రివైలింగ్ ప్రైజెస్ అది పెరిగితే పెరిగిన ప్రైజే వస్తుంది, తగ్గితే తగ్గిన ప్రైజే వస్తుంది. జనరల్ గా కస్టమర్స్ ఒక స్టోర్ లోకి వస్తే, పోనీ మీ స్టోర్ లోకి వస్తే, వాళ్ళకున్న బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటి అబౌట్ జ్యువెలరీ? ఏముంటది? మిమ్మల్ని అడిగే రెగ్యులర్ క్వశ్చన్ ఏంటంటే, ఇంత సన్నగా ఉన్నాయి తెగిపోవా? నేను కూడా అడిగాను. అది తెగకుండా ఉండడానికే మేము వీఆర్ ఆఫరింగ్ దెమ్ ఇన్ 14 క్యారెట్ అండ్ 18 క్యారెట్. బేసిక్ గా గోల్డ్ స్ట్రెంగ్త్ ఏంటంటే క్యారెట్ తగ్గే కొద్దీ స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటది, బికాస్ మోర్ మెటల్స్ ఆర్ బీయింగ్ యాడెడ్ ఇన్ టు ఇట్. టెల్లింగ్ ఇట్ వోంట్ బ్రేక్ ఓన్లీ ఐఎమ్ వేరింగ్ దిస్ బ్రేస్లెట్ ఆన్ డే టు డే బేసిస్ వితౌట్ ఈవెన్ రిమూవింగ్ ఇట్. చూడండి, నేను ఇది ఇన్ని నెలల నుంచి చేసుకుంటున్నాను, ఏం కాలేదు దీనికి. సో మీ వాటికి కూడా ఏమైనా అయినా మాకు తెచ్చిపట్టి మేము మళ్ళీ మంచిగా చేసి మీకు ఇస్తాము. నైస్. ఓకే, ఫైనల్ క్వశ్చన్. ఫస్ట్ టైం డైమండ్స్ కొనే వాళ్ళకి మీరు ఇచ్చే మంచి సజెషన్ ఏంటి? వాట్ ఈస్ దట్ వన్ గుడ్ tip or suggestion, advice you want to give? Ante if you're liking the piece, regardless of it having diamonds or not, just go for it. Diamonds undi ani konakunda unde vallu untaremo, affordability factor avvachu, whatever. Kani the jewelry that we are offering here doesn't really matter andlo diamond unda leda. If you're liking the jewelry for the design part of it, for the value, for the meaning part of it, just go for it. Last and final question, if I have to ask you, what is Elara? Why is it different, unique, and why do you think ఖచ్చితంగా ఇది లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఈ జ్యువెలరీ కొని అని అనటానికి మీరు what do you have to say about Selara? బేసిక్గా సెలారా స్టార్ట్ చేసినప్పుడు మా మెయిన్ ఇంటెన్షన్, ఎవ్రీ జ్యువెల్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ద బ్యూటీ, బట్ ఇట్ ఈస్ ఆఫ్ బికమింగ్ వన్. So when you wear it, you'll have to feel it. That is the luxury part of it. Yeah, that was the main intention behind
affordable luxury, whatever we are offering here. It is very nice talking to you. And you really hearty congratulations. Thank you, Andy. Thank you so much. Many more successful stores to be established by you. Thank you. Thank you. ఇంకా Thank చాలా you so స్టోర్స్ much. రావాలి, చాలా మంది ఇక్కడికి వచ్చి చూడాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అండ్ ఐ రియలీ లవ్ ద కలెక్షన్. ఐ ఆల్సో ఓన్ వన్ very soon. Thank you. Thank you so much. Thank you so much, Means Priyanka. a lot. Thanks a lot. Thank you so much.